నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. రీసెంట్గా చూసాము, టీవీకే పార్టీ అధినేత విజయ్ ఘన విజయం సాధించారు తను పోటీ చేసినటువంటి స్థానం నుంచి. అండ్ ఒకవైపు చూస్తే భార్యతో విభేదాలు, దాని తర్వాత త్రిషాతో అఫైర్స్ అనేటువంటి కామెంట్స్ అన్నీ కూడా మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. ఈ నేపథ్యంలో గెలిచిన సందర్భంలో త్రిష డైరెక్ట్గా తిరుమల నుంచి విజయ్ దగ్గరికి వెళ్ళడం, కలవడం, అండ్ వీళ్ళిద్దరినీ కూడా ప్రజలు వాళ్ళ రిలేషన్ని కావచ్చు, వాళ్ళని సపోర్ట్ చేస్తున్నట్టుగా కామెంట్స్ చేయడం, వాళ్ళిద్దరిని కలిపి ట్వీట్ చేయడం, కామెంట్ చేయడం అంతా కూడా మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. అసలు దీన్ని ఏ విధంగా చూడొచ్చు, ఏంటి డిస్కస్ చేద్దాం. మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి గారు. నాగేశ్వరరావు గారు నమస్తే అండి. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ మీరు చూస్తూ ఉన్నారు, విజయ్ ఘన విజయం సాధించారు. అలాగే త్రిష కూడా ముందు నుంచి తను విజయం సాధించాలి అని చెప్పేసి తను ఫస్ట్ నుంచి కూడా విష్ చేస్తుంది అని చెప్పి విన్ అయిన తర్వాత కూడా తను డైరెక్ట్గా వెళ్ళి కలవడం, ఇదంతా కూడా చూస్తూ ఉంటే అసలు ఎటుపోతుంది సమాజం అనిపిస్తూ ఉంది. నిజంగా ఒక వైఫ్ ఉండగా మళ్ళీ అఫైర్స్, ఇలా అఫైర్స్ ఉన్నాయని తెలిసి కూడా ప్రజలు ఆయనని ఆమోదించడం, ఆయనకి విజయం కట్టబెట్టడం ఎలా చూడొచ్చు? అదే చెప్తున్నా. ఏంటంటే ఇప్పుడు సామాజిక ధోరణి అనేది మారింది బాగా. వాళ్ళ పర్సనల్ అని అనుకుంటున్నారా? ప్రజలు అయితే వాళ్ళ పర్సనల్ అని అనుకుంటున్నారు. ఓకే, ప్రజలు ఏమనుకుంటారు అంటే ప్రజలకున్న సమస్యలు వేరు జనరల్గా. ఓకే, వ్యక్తిగత విషయాలు వేరు. ఎందుకంటే మనం ఒక సామాజిక పోకడ కనుక చూస్తే ఒక ట్రెండ్ ఏముంటుంది అంటే ఏంటంటే, మనకు ఇప్పుడు విజయ్ కేసే తీసుకుందాం మనం. ఇప్పుడు ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి. ఏమని? ఆల్రెడీ వైఫ్ ఉండగా త్రిషాతోని డేటింగ్లో ఉన్నాడు అనేది ఒక ఆరోపణ. ఎలక్షన్స్ ముందే విజయ్ గారి భార్య కూడా చాలా స్పష్టంగా డైవర్స్ పిటిషన్లో ఒక నటి అని చెప్పింది తప్ప పేరు చెప్పాల. ఒక నటితోని ఎఫ్ఐఆర్ ఉండటం వల్ల నా జీవితంలో, నా సంసార జీవితంలో కలతలు వచ్చినాయి అని చెప్పేసి ఆమె పిటిషన్లో పేర్కొనడం జరిగింది పక్క. ఓకే, తర్వాత ఆ అంశాన్ని ఎన్నికల కంటే ముందు చాలా ఒక సెన్సేషన్ న్యూస్ అయింది, చాలామంది మాట్లాడుకున్నారు. తర్వాత విజయ్ ఎన్నికల్లో నిలబడ్డప్పుడు అది అతనికి ఇబ్బంది అయిద్దేమో సామాజిక పరంగా, కాబట్టి అది పెద్ద అందరం పట్టించుకోవాల్సిన విషయం కాదని అందరూ అనుకున్నాం. ఎందుకంటే దానివల్ల కంపల్సరీ ఇబ్బంది ఎదురవుతుంది, ప్రజల మద్దతు దొరకదు అనే విషయాన్ని అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఏమైంది, విజయ్ అత్యధిక సీట్లు సాధించడం, ఆ సీట్లు సాధించే క్రమంలోనే సెలబ్రిటీస్ కావచ్చు, లేకపోతే సామాన్య జనాలు కావచ్చు, ప్రతి ఒక్కరూ విజయ్కి త్రిషాకు మధ్య సంబంధం ఉందా లేదా నాకైతే తెలియదు, కానీ వాళ్ళిద్దరి మధ్యలో సంబంధం ఉన్నట్టు, ఓకే, ఆ సంబంధాన్ని ప్రపంచం ఆమోదం చేసినట్టు, ఓకే, ట్వీట్స్ పెట్టడం, లేకపోతే మీమ్స్ పెట్టడం, స్టోరీలు రాయడం జరుగుతున్నది. సెలబ్రిటీస్ అయితే డైరెక్ట్ చెప్తున్నారు, చాలా సెలబ్రిటీస్ డైరెక్ట్ చెప్తున్నారు. ఓకే, ఇది ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే దానికి తగ్గట్టు ఒక వ్యక్తి విజయం సాధించినప్పుడు, తన పక్కన ఉండాల్సిన వ్యక్తులు లేకుండా ఒక త్రిష మాత్రమే ఇంటికి వెళ్ళిపోయింది డైరెక్ట్. ఓకే, సో ఫైనల్గా ఏంటంటే ఒక వ్యక్తికి భార్య ఉండి, ఓకే, ఇంకో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నా కూడా, ఓకే, అది ప్రజలు వ్యక్తిగత జీవితం కింద తీసుకుంటున్నారు తప్ప దాన్ని ఏం సీరియస్గా తీసుకోవటం లేదు. భార్యాభర్తల పంచాయతీ అనేది వాళ్ళిద్దరికి సంబంధించిన విషయం కింద తీసుకున్నారు తప్ప దాన్ని ఏం సీరియస్గా తీసుకోవటంలా. ద బిగ్గెస్ట్ చేంజెస్ ఇన్ ద సొసైటీ. ఒకప్పుడు ఒక వ్యక్తి మీద ఆరోపణలు వచ్చినప్పుడు, ఓకే, ఒక కుటుంబాన్ని కాపాడుకోలేని వ్యక్తి ఇంకా జనాలను ఏం కాపాడుతాడు అనేది పక్కన పెడుతుండే. క్వశ్చన్ మార్క్ కాదు. ఇప్పుడున్న సమాజం ఏమైపోయిందంటే, ఆయన కుటుంబంతో మాకు పనే ఉంది, మాకేం చేస్తాడో, మాకేమి ఇస్తాడో, మమ్మల్ని ఏం కాపాడుకుంటాడో అనేది సమాజంలో ఒక రాష్ట్ర వ్యాప్తంగా చర్చించదగ్గ విషయాలలో. ఓకే, అట్లా చాలామంది సెలబ్రిటీస్, రాజకీయాలలో ఉన్న చాలామంది, ఓకే, ఇక మన పేర్లు చెప్పాల్సిన అవసరం ఉంది, కానీ రాజకీయాలలో చాలామంది కూడా 2-3 పెళ్ళిళ్ళు చేసుకొని కావచ్చు, లేకపోతే రకరకాల రిలేషన్షిప్స్ మెయింటైన్ చేసుకోవచ్చు. ఎప్పటి నుంచి ఉంది? మనకి ఎంజీఆర్ నుంచి ఉంది చాలామంది. ఓకే, అంటే ఇలాంటివన్నీ చూస్తూ ఉంటే ఇప్పుడు యూత్ కూడా చాలామంది విజయ్కి సపోర్ట్ చేశారు, ఆయన ఫాలో అవుతూ ఉంటారు, మనం చూడొచ్చు. బికాస్ సినీ సెలబ్రిటీ కాబట్టి, అందులోనూ రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టి ఆల్ టైప్ ఆఫ్ యూత్ కూడా ఈయనని అట్రాక్ట్ చేస్తుంటారు, చూస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఇది ఎలాంటి మెసేజ్ వెళ్తున్నాడు అంటే, మనం కూడా ఖచ్చితంగా ప్రజలకైతే రాంగ్ మెసేజ్ వెళ్తుంది. ఇది 100%. నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే, ఒక వ్యక్తికి పెళ్ళయి ఉండి
ఓకే, ఒక ఎఫ్ఐఆర్ ఉంది అంటే సమాజం ఆమోదించడం అనేది అయితే ఇది సమాజానికైతే చాలా పెను ప్రమాదం అనే చెప్తాను నేను. ఇవాళ మీకు అందరికీ సంతోషంగా ఉండొచ్చు, మీరు అందరు సపోర్ట్లు కొట్టచ్చు, లేకపోతే మీమ్స్ రాయొచ్చు, లేకపోతే రకరకాల న్యూస్ రాస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. ఇక కొందరైతే విజయ్ భార్య ఒప్పుకుంది, భార్య డాక్లు ఇవ్వను ఆమె ఉందని కొందరు రాస్తున్నారు, కొందరు పెళ్ళి అయిపోతుందని రాస్తున్నారు, కొందరు విడాకులు అయిపోయినాయని రాస్తున్నారు. ఓవరాల్గా ఏం చెప్పినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా దేశంలో త్రిష విజయ్ రిలేషన్షిప్ అనేది ఒకవేళ ఉండి కనుక ఉంటే ఈ సమాజం యాక్సెప్ట్ చేసింది, అది చాలా ప్రమాదకరం అనేది అయితే ఖచ్చితంగా నేను చెప్పగలుగుతా. ఖచ్చితంగా ఈ దేశంలో ఈ ఇల్లీగల్ ఎఫైర్స్కి సంబంధించి ఖచ్చితంగా ఈ దేశంలో కొత్త చట్టాలు తేవలసిన అవసరం అయితే 100% ఉంది. రైట్, థ్యాంక్ యూ సార్. నమస్తే.